ఫైనైట్ ఆటోమేటా నుంచి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్కి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. యూజింగ్ ఆర్డర్స్ థీరమ్ ఉంటుంది అనమాట, అది యూజ్ చేద్దాం. మీకు తెలుసు ఇలా 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏంటిదంటే, ఫస్ట్ కన్స్ట్రక్ట్ స్టేట్ ఈక్వేషన్ ఫర్ ఆల్ ద స్టేట్స్. ఏంటి ఇప్పుడు ఇలా ఇక్కడ మన ఎగ్జాంపుల్ 4 స్టేట్స్ ఉన్నాయి, Q0, Q1, Q2, Q3. Q0 ఇక్కడ 2 సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఇదే ఫైనల్ స్టేట్ అనమాట. సో ప్రతి స్టేట్కి మనము బేస్డ్ ఆన్ ఇన్కమింగ్ ఎడ్జెస్, ఇప్పుడు Q0కి ఇన్కమింగ్ ఏజ్ ఏంటిది 1, Q1కి ఇన్కమింగ్ ఎడ్జ్ 0. సో ఆ ఇన్కమింగ్ ఎడ్జెస్ బేస్ చేసుకొని ప్రతిదానికి మనం స్టేట్ ఈక్వేషన్స్ రాయాలి. Q0కి, Q1, Q2, Q3కి రాసినంత. ఇప్పుడు ఇలా ఇనిషియల్ స్టేట్ ఏదైతే ఇనిషియల్ స్టేట్ ఉంటుందో, ఇప్పుడు Q0 అనేది దీనికి ఒక ఉన్న ఇనిషియల్ స్టేట్. సో ఇనిషియల్ స్టేట్కి ఎప్సిలాన్ అనేది యాడ్ చేయాలి. ఓకే, తర్వాత లాస్ట్ స్టెప్ ఏంటి, మనం ఈక్వేషన్స్ని సింప్లిఫై చేసి యూజింగ్ ఆర్డర్స్ థీరమ్ మన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫైండ్ అయిపోతుంది. ఓకే, 1 by 1 ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అన్నిటికీ ఈక్వేషన్స్ రాద్దాం. ప్రతి స్టేట్స్కి ఇప్పుడు ప్రతి Q0, Q1, Q2, Q3 4 స్టేట్స్ ఉన్నాయి. ప్రతి స్టేట్కి మనం ఈక్వేషన్ రాయాలి బేస్డ్ ఆన్ ఇన్కమింగ్ ఎడ్జెస్. ఇప్పుడు Q0 ఉంది, Q0 అనేది ఇనిషియల్ స్టేట్ కదా, ఇనిషియల్ స్టేట్కి ఎప్సిలాన్ యాడ్ అవుతుంది, లాస్ట్కి యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు Q0కి ఇన్కమింగ్ ఎడ్జెస్ ఏంటి, ఇప్పుడు 1 ఈజ్ ఇన్కమింగ్, ఎక్కడి నుంచి వస్తుంది, Q1 నుంచి వస్తుంది. ఏం రాయాలి అంటే Q1.1 ప్లస్ అంటే. తర్వాత ఇంకో ఇన్కమింగ్ ఎడ్జ్ ఏది, Q2 నుంచి వస్తుంది. సో Q2 నుంచి ఏది వస్తుంది, Q2 నుంచి తప్పు డయాగ్రామ్ ఇది, Q2 నుంచి అటు పోతుంది, 1 కిందికి వస్తుంది. ఇది యాక్చువల్ ఫిగర్. ఓకే, Q2 నుంచి ఇన్కమింగ్ ఎడ్జ్ దానికి వచ్చేసరికి Q2.0. ఇది ఇనిషియల్ స్టేట్ కాబట్టి ఇనిషియల్ స్టేట్కి ఎప్సిలాన్ యాడ్ చేయాలి, అయిపోయింది. ఇప్పుడు Q1 అని కూడా రాద్దాం. Q1కి ఇన్కమింగ్ ఎడ్జ్ ఏమన్నా ఒకటే ఎడ్జ్ ఉంది, అది కూడా Q0 నుంచి వస్తుంది. సో Q0 నుంచి ఇన్కమింగ్ ఎడ్జ్ వస్తుంది, అది 0. ఇట్లా పెడితే అయిపోయి. తర్వాత ఇప్పుడు Q2 చేద్దాం. Q2కి ఇన్కమింగ్ ఎడ్జ్ ఏంటి, ఒకటి వస్తుంది, అది ఇక్కడ నుంచి వస్తుంది. Q0 నుంచి ఇన్కమింగ్ ఎడ్జ్ వస్తుంది, Q0, అది ఏం నెంబరు 1.1 అయిపోయింది. ఇప్పుడు Q3 తీసుకున్నాం. Q3కి ఇన్కమింగ్ ఇప్పుడు ఏమొస్తున్నాయి, Q3కి 2 వస్తున్నాయి, Q3 నుంచి వస్తున్నాయి. ఫస్ట్ Q1 నుంచి ఏమొస్తుంది, Q1.0 ఒకటి వస్తుంది, Q2 నుంచి ఒకటి వస్తుంది, Q2.1 ప్లస్ దీని నుంచి సెల్ఫ్ లూప్ ఉంది. సో దాన్ని రాయొచ్చు మనం, Q3 నుంచి 0 వస్తుంది, ఇంకా Q3 నుంచి 1 కూడా వస్తుంది, అయిపోయింది. అర్థమైంది కదా, ఇన్కమింగ్ ఎడ్జ్ బేస్ చేసుకొని ఈక్వేషన్స్ ఫామ్ చేసినాం. ఇంకా ఇనిషియల్ స్టేట్కి ఎప్సిలాన్ యాడ్ అవుతుంది, అంటే సింపుల్. ఎట్లా రాసుకున్నాం అర్థమైంది కదా, జస్ట్ ఆ స్టేట్కి ఇప్పుడు Q2 అది తీసుకో, Q2కి ఇన్కమింగ్ ఎడ్జ్ ఏది ఒకటి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, Q0 నుంచి వస్తుంది. Q0 నుంచి ఏమొస్తుంది, 1 వస్తుంది. సో Q2కి Q0.1 అట్లా అనమాట రాయాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆర్డర్స్ ఫార్ములా అని ఒకటి ఉంటుంది, ఆర్డర్స్ థీరమ్ అని ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే అది R=Q + RP ఉంటుంది అనమాట. అట్లా ఉన్నాక మనం ఏం రాయొచ్చు అంటే R=QP* అని రాసుకోవచ్చు. ఓకే, దాన్నే మనం ఇక్కడ అప్లై చేస్తాం. ఇప్పుడు Q3 చూడండి, Q3 కాడ ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇది ఉంది కదా, Q0 తీసుకో. ఈ ఈక్వేషన్ సింప్లిఫై చేసి ఇట్లా ఆర్డర్స్ థీరమ్ అప్లై చేస్తే మనకి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వచ్చేసరిలే. కానీ ఇది Q0 తీసుకో, Q0 తీసుకున్నాను నేను. Q0 ఏముంది, Q0 ఇప్పుడు Q1 ఉంది కదా, ఇది Q1 అంటే ఇది కదా, సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇప్పుడు Q1 ప్లస్లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తాం, ఏమవుతుంది, Q0.0 దగ్గర ఆల్రెడీ 1 ఉంది కాబట్టి 1 అవుతుంది, ప్లస్ అట్లనే ఇప్పుడు Q2 కాడ Q2కి ఈ Q2 ఇది కాబట్టి Q2 దగ్గర ఇది సబ్స్టిట్యూట్ చేస్తాను నేను, Q0.1 వచ్చేసింది. అక్కడ ఆల్రెడీ ఇక్కడ 0 ఉంది కాబట్టి పక్కన ఇంకో 0 వస్తుంది, ప్లస్ ఎప్సిలాన్. ఇది మీరు అబ్జర్వ్ చేస్తుంటే మనకి ఈ ఫార్మాట్లో ఉంది. ఇక రెండింటిని మనం ఇప్పుడు Q0.01, Q0.10 ఉంది కాబట్టి దీన్ని Q0 కామన్ తీయచ్చు. మనం Q0 కామన్ తీస్తే 0.1 ప్లస్ ఇది 0.1, 1.0 వచ్చేస్తుంది, ఇక్కడ ఎప్సిలాన్ వస్తుంది, ఇక్కడ మనకి Q0 వచ్చేసింది. ఇప్పుడు మీరు ఇప్పుడు చూడండి, అబ్జర్వ్ చేయండి, ఇది ఏ ఫామ్ ఉంది, ఇది R అనుకున్నాం, R ఇదంతా P అయిపోతుంది, PQ ఉందా, R=Q + RP, Q ఇటు వచ్చింది అంతేగాని R=Q + RP ఫామ్లో ఉండాలి. ఉంది కదా, ఉంది కాబట్టి దాన్ని నేను ఏం రాసేసుకుంటాయా,
ఆ ఫార్ములా ఉంది కాబట్టి ఆర్డర్స్ ఫార్ములాలో ఏమైపోతుంది, Q0 ఈక్వల్స్ టు ఏం చెప్పినా కదా ఇది ఫార్ములా. ఒకవేళ ఈ ఫార్ములాలో నేను క్యూపీ స్టార్ అని రాసుకోవచ్చు. క్యూ ఏంటిది మనకి ఎప్సిలాన్ డాట్ క్యూపీ స్టార్ అని రాసుకోవచ్చు. ఇది క్యూ కాబట్టి క్యూ ఇక్కడ రాసుకున్నా, ఇది క్యూ కాబట్టి పీ స్టార్, ఇది పీ మనకి ఇది కాబట్టి 0110 స్టార్ అయిపోయి. ఇదే రెగ్యులర్ ఈ ఎప్సిలాన్ మనం కన్సిడరేషన్ చేయకపోయినా ఏం ఫరక్ పడదు కాబట్టి E0 ఈక్వల్స్ టు మన ఫైనల్ ఆన్సర్ E0 0110 స్టార్. ఇలా ఇప్పుడు ఈ ఫైనైట్ ఆటోమేటని మనము ఇలా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లకు మార్చడం, ఇలా వేయాలన్నమాట. ఓకే, అర్థమైంది కదా, సింపుల్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా, ఈ నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 ఉంటుంది. ఈ వీడియోలో ఇంకో ఎగ్జాంపుల్ కవర్ చేద్దాం. మీకు 2-3 ప్రాబ్లమ్స్ చూస్తే ఐడియా వస్తుంది. ఏంటంటే అర్థమైంది కదా. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా ఆగండి. మనం ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు ఇది ఉంది, ఇక్కడ Q1 Q2 Q3 ఈజ్ అవర్ ఫైనల్ స్టేట్. ఇక్కడ సెల్ఫ్ లూప్ 1 ఉంది, ఇక్కడ 0 పోతుంది, మళ్ళీ 1 0 1 0 1. ఓకే, ఇప్పుడు దీనికి ప్రతిదానికి సేమ్ ఏం చేయాలి, సేమ్ ముందే కానీ ప్రతి స్టేట్కి బేస్డ్ ఆన్ ఇన్కమింగ్ ఎడ్జెస్ పైన అన్నిటిపైన ఈక్వేషన్స్ రాసుకున్నాం ఫస్ట్. సో ఇక్కడ నుంచి వద్దాం, Q1 కాడ నుంచి వద్దాం. Q1కి ఏమొస్తుంది, ఇది Q1 కాదు, ఇన్కమింగ్ ఎడ్జ్ ఏంటి 2 వస్తుంది. Q2 నుంచి ఒకటి సెల్ఫ్ లూప్ ఒకటి ఉంది. సో Q1 నుంచి సెల్ఫ్ లూప్ ఒకటి ఉంది, Q1 ఏముంది 1 ఉంది కాబట్టి వస్తుంది. Q2 నుంచి ఒకటి ఉంది కాబట్టి Q2 డాట్ 1. Q2 నుంచి ఇన్స్టల్ స్టేట్కి ఏం చెప్పిన ఎప్సిలాన్, ఇది Q1 ఇన్స్టల్ స్టేట్ కాబట్టి ప్రతి ఇన్స్టల్ స్టేట్కి మనం ఎప్సిలాన్ యాడ్ చేస్తాం. మేము మిగతా స్టేట్స్కి యాడ్ చేయం, ఇన్స్టల్ స్టేట్కి మాత్రమే ఎప్సిలాన్ యాడ్ చేస్తాం. ఇప్పుడు Q2కి రాయి, Q2 ఈక్వల్స్ టు ఒకటి ఇన్కమింగ్ ఎడ్జ్ ఉంది, అది 0, అది Q1 నుంచి Q1 డాట్ 0. ఇప్పుడు Q3 ఈక్వల్స్ టు ఏంటిది, Q2 నుంచి ఒక ఇన్కమింగ్ ఎడ్జ్ ఉంది, Q2 డాట్ 0 ప్లస్ Q3 నుంచి సెల్ఫ్ లూప్ కాబట్టి ఒక 0, ఇంకోటి Q3 డాట్ 1. ఓకే, అర్థమవుతుంది కదా. ఇప్పుడు దీన్ని నేను చేస్తున్నా, ఇది ఏం చేస్తా అంటే ఇలా Q3 తీసుకున్నాం. ఇప్పుడు Q1 తీసుకున్నాం, ఓకే, Q1 మనది ఏంటి, Q1 అలా ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం. Q1ని అంటే ఉంచుదాం. ఇప్పుడు Q1 డాట్ 1 అంటే పెడదాం. Q2 అంటే ఏంటిది, Q2 అంటే ఇది కదా, దీని ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తాం. Q2 ఇది కదా, అర్థమవుతుంది. ఏం చేస్తున్నాం, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ వరకు స్టేట్స్ అయిపోయింది. ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నా, సబ్స్టిట్యూషన్ స్టార్ట్ చేస్తున్నా. సో Q1 ఇది అంటే రాసుకుని దీని ప్లేస్లో నేను దీని వాల్యూ ఏముంది, ఈ Q1 ఇది సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో Q1 డాట్ 0 సబ్స్టిట్యూట్ చేసి ప్లస్ ఎప్సిలాన్. ఇప్పుడు రెండిట్లో Q1ని కామన్ తీయచ్చు. నేను Q1 కామన్ తీస్తే 1 ప్లస్ అక్కడ ఆల్రెడీ 1 ఉంది కాబట్టి ఇక్కడ 1 వస్తుంది, 0 1 వచ్చింది ప్లస్ ఎప్సిలాన్. ఇది ఏ ఫార్ములా ఉంది, R ఈక్వల్స్ టు R, ఇదంటే P అనుకున్నాం, Q ఎట్లుంది. నేను ఏం చెప్పిన ఫార్ములా, R ఈక్వల్స్ టు Q ప్లస్ RP ఫార్ములా ఉంటే మనం ఏం రాసుకోవచ్చు, ఆర్డినెన్స్ ఫార్ములా R ఈక్వల్స్ టు QP స్టార్ అని రాయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇది ఆ ఫార్ములా ఉంది కాబట్టి నేను దీన్ని ఏం రాస్తా అంటే Q1 ఈక్వల్స్ టు ఎప్సిలాన్ డాట్ 1 ప్లస్ 0, ఇది P కదా, ఇది Q ఇది Q కదా, QP స్టార్ అయిపోయింది. ఇక్కడ వరకు అయిపోయిందా. ఇప్పుడు మనం వెళ్దాం, ఇక్కడ రాయనా, ఇక్కడ చేస్తాం అంటే ఇక్కడ నేను ఇట్లా డివైడ్ చేసి కంటిన్యూ చేస్తాను. ఇక్కడ వరకు అర్థమైంది, Q1 వరకు ఇది చేసినాం. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు Q3 తీద్దాం, Q3 ఈక్వేషన్ తీసుకున్నాం. Q3 ఈక్వేషన్ తీసుకొని Q3 ఈక్వేషన్ ఏముంది, ఇది ఈక్వేషన్ Q3 ఈక్వేషన్, ఇది మన Q3 ఈక్వేషన్. దిస్ ఈజ్ అవర్ Q3. అదే నేను రాస్తున్నా, Q2 డాట్ 0 ప్లస్ Q3 డాట్ 0 ప్లస్ Q3 డాట్ 1 ఇది. సో నేను ఏం చేస్తున్నా, Q2 ఈ వాల్యూస్లో నేను ఇక్కడ దీని వాల్యూస్ ఏమున్నాయి అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను అంతే.
Q2 దీని వాల్యూ Q1.0 కాబట్టి అది అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. తర్వాత సేమ్ Q3 0 + 1. అర్థమైంది కదా. తర్వాత ఇది సేమ్ ఆ ఫార్ములా ఉంది కదా, Q3 = 1 + 0 1 స్టార్ 0 + Q3 0 + 1. ఏ ఫార్ములా ఉంది, R = ఇది Q అనుకున్నాం, ఇది R అనుకున్నాం, ఇది P అనుకున్నాం. సో ఇది ఆ ఫార్ములా ఉంది కాబట్టి Q3 = 1 + 0 1 స్టార్ 0 0 1 0 + 1 స్టార్ అట్లా వస్తుంది. ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ వరకు అయితే మీకు అర్థమైంది కదా, Q1 వరకు అర్థమైంది. Q3 ఈక్వేషన్ తీసుకున్నాను. Q3 ఈక్వేషన్లో ఎట్లకి దీని వాల్యూస్ ఉన్నాయి, ఈ వాల్యూస్ తీసుకుపోయి అక్కడ సబ్స్టిట్యూట్ చేసినాను. నథింగ్, సబ్స్టిట్యూట్ చేసిన. ఇప్పుడు చూడు, ఇలా Q3 రెండులో Q3 ఉంది కాబట్టి Q3ని కామన్ తీసుకొని 0 + 1 రాసినాను. ఓకే, ఇప్పుడు Q3 0 + 1 అది అంటే ఉంటుంది. ఇప్పుడు Q1 0 అంటే ఏంటిది, మనకు ఆల్రెడీ వచ్చింది Q1 0 ఏంటిది 1 + 0 1 స్టార్ అని. అది ఇక్కడ పెట్టినా నేను. Q1 ఇంతకుముందు క్యాలిక్యులేట్ చేసిన, అది ఇక్కడ పెట్టిన Q ప్లేస్లో. సో ఇప్పుడు ఏ ఫార్ములా R = Q + RP ఉంది. ఫార్ములా ఏంటిది, అట్లా ఆ ఫార్ములా ఉంటే R = Q + RP ఫార్ములా ఉంటే దాన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే R = QP స్టార్ అని రాసుకోవచ్చు అనమాట. అది దాన్ని అట్లా రాసిన. ఇది Q కాబట్టి Q, ఇది P, ఇది మన P స్టార్ అంతే. ఇదంటే మన Q అనమాట. ఓకే.